జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతులై ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడి కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల వారు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి, కుంభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ గోచార గ్రహస్థితులు మీకు కూడా 50-50గానే ఉంది. సింహరాశి వాళ్ళలాగే 50-50గానే ఉంది. ఈ వారం ఏంటంటే మీకు కొంత మీ ఆలోచనలు మిమ్మల్ని కూర్చొనివు నుంచనివు, మీరు అనుకున్న పనులు అవ్వట్లేదని, స్పీడప్ అవ్వట్లేదని చెప్పి, లేదా మీరు అనుకున్నది జరగట్లేదని చెప్పి కొంత లోపల అసహనం ఉంటుంది బాగా. దీనికి మీరు గురవ్వకండి. ఈ వారం కొంచెం ఓపిక పడితే వచ్చే వారాల్లో ఇవి జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఈ అసహనం వల్ల కొంత మతిమరుపు రావడము, లేదా మతిమరుపు కాకపోతే కొంచెం హెడేక్ రావడము, ఇలాంటివి చోటు చేసుకుంటాయి. ఈ వారం మీరు ఆలోచనలకి టాటా బాబాయ్ చెప్పాలి. ఎలాంటి ఆలోచనలు, అసలు ఏ ఆలోచనలు ఆలోచించకండి. ఆలోచిస్తే కాస్త సానుకూలమైన విషయాలు ఆలోచించండి. పాజిటివ్ థింకింగ్ అలవాటు పెట్టుకోండి. అని మీరు ఎలాగో పాజిటివ్ థింకర్సే. ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు మీకు నెగిటివ్ థింగ్స్ని త్రో చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ శుక్రాచార్యుల బలం ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతోటి మీరు దీన్ని చక్కగా అధిగమించగలుగుతారు. ఎలాంటి ఇది ఉండదు. పోన్లే నాకంటూ నా కుటుంబం ఉందన్న ధైర్యం ఉంటుంది. వీళ్ళ కోసం నేనే ఏదైనా చేయొచ్చన్న ధైర్యంలోకి మీరు వస్తారు. కానీ వీలైనంత వరకు మీరు ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. మీరెంత పాజిటివ్ థింకర్స్ అయినా ఈ వారం మీకు నెగిటివ్ థింకింగ్స్ వల్ల మీకు జరిగే అనర్థం ఏముండదు. తలకాయ నొప్పి రావడము, చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ రావడము, ఈ స్ట్రెస్ వల్ల వీటన్నిటికీ లీడ్ చేస్తుంది. అందువల్ల వీటిలోంచి మీరు కాపాడుకోవాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇప్పుడు ఉద్యోగస్తులకి మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, ఏ రకమైన ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నా ఉద్యోగస్తులకి ఈ వారం వరకు మీరు కొంత అంటే
అసంతృప్తికి లోనవ్వకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి, మీకు దొరకట్లేదు. మీకంటే వెనకొచ్చిన వాళ్ళకి గ్రోత్ ఉంది, మీకు రావట్లేదు. ఈ ఈ బాధను మీరు మైండ్లోంచి తీసేయండి. ఇలాంటివి మీరు ఈ వారంలో చూస్తారు, కానీ లక్ష్య పెట్టకండి. వాళ్ళకొస్తే వచ్చింది, నాకు కూడా వస్తుంది, నాకేం తక్కువ, నాకు అంతకంటే ఎక్కువ పొజిషన్ వస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు రాలేదు అన్న పాజిటివ్ సెట్ తోటి ఉండాలి. మీరు ఉంటే డెఫినెట్గా అది మీకు అవుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారం బాగా జరుగుతున్న వ్యాపారము మీకు ఈ వారము కొంచెం పౌజ్ అయినట్టు అనిపిస్తుంది, ఆగిపోయింది, స్తంభించిపోయింది అన్నట్లు ఉంటుంది ఈ వారం వరకు. కానీ ఇది ఈ వారం వరకే. మీకేంటంటే కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకుంటారు, ఇక్కడ వ్యాపారం స్తంభించిపోయడం వల్ల, ఇక్కడ డబ్బులు అది రాకపోవడం వల్ల మీకు అక్కడ పనులు అక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, అక్కడ పనులు పెండింగ్ ఉండిపోతాయి. ఇది మీకు అసంతృప్తి కలిగించి ఇవేమో ఆలోచనలు వస్తాయి, మైండ్లో నెగిటివ్ థింకింగ్స్ వచ్చేస్తాయి. బీ కేర్ఫుల్, నెగిటివ్ థింకింగ్స్ రానికండి. ఈ వారం నెగిటివ్గా ఆలోచించకండి. అలా ఆలోచించకుండా ఉంటే ఈ వారం మీకు బాగా ఉంటుంది. అంటే ఒక కీ కంట్రోల్ ఏంటంటే మీ ఆలోచనలకి తాళం వేయండి, అన్నీ అవే జరుగుతాయి. నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ నెగిటివ్ ఆలోచనలు రానియకూడదు. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. విద్యార్థులకి కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి, ఫోకస్డ్గా చదువుకోవాలి. ఈ వారం మీరు కొంత అంటే చదువుకున్నది 1-2 సార్లు చూసుకోవాలి. అది మీరు కొంత మర్చిపోయే ఛాన్స్ ఉంది ఈ వారం విద్యార్థులు. అంటే ఇది విద్యార్థులు అంటే ఇంటర్ వరకు కాదు, డిగ్రీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇంటర్ లోపల ఎలిమెంటరీ నుంచి ఇంటర్ లోపల విద్యార్థులకి ఈ విషయం అప్లికేబిలిటీ ఉండదు. గృహిణులకి మీకు కూడా ఇంట్లో కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా, మిమ్మల్ని లక్ష్య పెట్టట్లేదా, ఇలాంటి బాధ ఎక్కువ ఉండి మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఈ నెగిటివ్ థింకింగ్, ఈ నెగిటివ్ స్లాట్లోకి మీరు వెళ్ళకండి, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. ఈ కొంచెం మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, మీ ఆలోచనలు నియంత్రించుకుంటే ఈ వారం వరకు కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ వారం నుంచి అంతా బాగా ఉంది. అసలు ఈ వారము ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చూడకుండా ఉండడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ, తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు, 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి, ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం అంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన.
మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం, అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారమంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరి చేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.